మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ సముద్ర తీరంలో బీచ్ ఫెస్టివల్ ను ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ తో కలిసి కేంద్ర మంత్రి రామ్మోహన్ సందర్శించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడంతో బీచ్ కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని రామ్మోహన్ తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 4 కోట్లతో నిర్మించే అదనపు తరగతి గదులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. కోవెలకుంటలో 1,50,00,000తో నిర్మించే ఎంపీడీఓ కార్యాలయానికి భూమి పూజ చేశారు. రాష్ట్ర కమ్మవారి సేవా సమాఖ్య ట్రస్ట్ చైర్మన్ గా ఎంపికైన ఒంగోలుకు చెందిన మండవ మురళీకృష్ణని జిల్లా సంఘం తరపున సత్కరించారు. కమ్మ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల పేరుతో ప్రొసీడింగ్ ఇవ్వడం సరికాదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి తెలిపారు. ఈ ప్రొసీడింగ్ ఉపాధ్యాయుల వేసవి సెలవులను నిరోధించడమే అని మండిపడ్డారు. ప్రొసీడింగ్స్ ను ఉపసంహరించుకోవాలన్నారు. నంద్యాల ఎన్జీఓ కాలనీలో వాకింగ్ చేస్తున్న మహిళను కత్తితో బెదిరించి బంగారు ఆభరణాలను అపహరించిన 3 పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3,90,000 విలువ చేసే 40 గ్రాముల బంగారు నగలు, బైకు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. కర్నూలులోని బంగారుపేటలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 120 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీ చేసే 3 అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొట్టడంతో 2 మృతి చెందారు. కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట వద్ద వాహనం బోల్తా పడి మహిళ మృతి చెందారు. మరో 9 మంది గాయపడ్డారు. మైదుకూరు మండలం నల్లపురెడ్డిపల్లెకు చెందిన వారు అహోబిలం నుంచి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా పూనూరు నుంచి మార్టూరు వైపు వెళ్తుండగా సీఆర్పీఎఫ్ జవాన్ బైకు అదుపు తప్పి పడిపోయారు. తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు పూనూరుకు చెందిన రవికృష్ణగా గుర్తించారు. బాపట్ల జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై 2 కార్లు ఢీకొని నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని మోతుకుపల్లి పూల నాగరాజు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఫ్రిడ్జ్ నుంచి మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి దాదాపు 5 లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.